ఒక ఆత్మీయుడి యొక్క వ్యత్యాసము ఎలా కనబడుతుందో. ఆయన ఏమంటున్నాడు, ఈ లోకస్తులు వెళ్ళే మార్గంలోనే నేను వెళ్ళాను. కానీ అతడు ఈ లోకస్తులు వెళ్ళే మార్గంలోనే వెళ్ళాడు. కానీ ఈ లోకస్తుడు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడా? ఈ లోకస్తుడు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నాడా? తన కుమారుని చూసి మురిసిపోతున్నాడా? లేదే, హెచ్చరికను జారీ చేస్తున్నాడు. చూడండి, ఈ రోజుల్లో మనలో ఎంతమంది మీ హెచ్చరిక ఇచ్చే పరిస్థితుల మధ్యన మనం నిలుచున్నాం. దేవుని నువ్వు ఆశ్రయముగాను, కేడముగాను, సహాయంగాను నీ హృదయంలో నిలుపుకుంటే అప్పుడు నువ్వు హెచ్చరిక చేయగలిగే పరిస్థితులకు నువ్వు రాగలుగుతావు. దేవుడు నీకు మొట్టమొదటిగా కేడముగా లేడు, ఆశ్రయముగా లేడు. ఆయన ఆశ్రయించటానికి, ఆయన మీద ఆనుకోవటానికి, ఆయన మాట వినడానికి, ఆయన మీద దృష్టి పెట్టడానికి నీకు మనసు లేదు కదా. ఇప్పుడు నువ్వు ఎలా చెప్పగలుగుతావు? తాను రాజయ్యుండి ఆ పరిస్థితిని విడిచిపెట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూపుకుంటూ దేవుని యొక్క ప్రాధాన్యతను నిలుపుతూ వెళ్ళాడు. ఈ రోజుల్లో మన కుటుంబాల్లో దేవుని ప్రాధాన్యత ఏది? నిజంగా మనము దేవునికి ప్రాధాన్యత ఇచ్చే మనం వెళుతున్నామా?